నమస్తే అండి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా బాయిల్డ్ కర్రీ చేసుకుందాం. అదే అండి కోడిగుడ్ల పులుసు. దానికి మేము నలుగురు ఉన్నాము. 8 ఎగ్స్ తీసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకుని ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకుందాము. దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకుంటే కొంచెం షెల్ గట్టిగా ఉంటుందండి. తీసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం అలా రోల్ చేశారంటే మీరు ఏం అవ్వదు. రీల్స్లో చూసాను ఏమైనా అవుద్దా అని, ఏం అవ్వలేదు. జస్ట్ పగలగొట్టుకుని మీరు తొక్కలు చేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఈ తొక్క వచ్చిన తర్వాత ఈ ఫ్లేవర్ అంతా మనకి ఎగ్స్ పట్టడానికి చిన్న చిన్న బొక్కలు పెడతా ఉండే వాటికి. మీ దగ్గర ఫోక్ ఉంటే ఫోక్తో కానీ, లేకపోతే చిన్న చిన్న సూదులు కానీ ఉంటాయి కదా, గుచ్చుకుంటుంది. అంతే, ఏం కాదు, ఫ్లేవర్ అంతా బాగుంటుంది. దాని తర్వాత ఇది తీసుకుని పక్కన పెట్టుకుని కొంచెం ప్యాన్లో ఆయిల్, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని ఏం ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి దీన్ని ఒక 20 సెకండ్స్ అలా కలుపుకుని బొక్కలు పెట్టుకుని ఎగ్స్ని వేసుకోండి. మంచిగా ఫ్లేవర్ అంతా దానికి పట్టేసి ఒక 20 to 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ చేశాండి, ఒక్కసారి చూడండి వీలైతే. దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్స్నన్నీ పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, అదేదో చాక్ మీద పడుతుందంటే నాకు పడలేదు. సో కట్ చేసుకుని సైలెంట్గా పక్కన పెట్టేసుకోండి. ఒక పచ్చిమిర్చి కూడా మీకు స్పైసీలకు తగ్గట్టు తీసుకోండి. ఇవన్నీ ఇలాగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. మీరు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకేసారి వేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ అలాగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకున్నదే మీకు చెప్పడం మర్చిపోయాను. మనం అంతా స్టాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. సో అదొక స్పూన్ వేసుకుని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోండి. సేమ్ అందులోనే కొంచెం ఎగ్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇది మాట్లాడుతున్నట్టుంటే కనుక కింద కొంచెం వాటర్ వేసుకోండి, ఒక 2 to 3 డ్రాప్స్. ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ, ఎందుకంటే చెప్తాను ఇప్పుడు. ఇలా వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఇందాక వాటర్ ఎక్కువ వద్దన్నాను కదా, ఈ చింతపండు రసం కోసమే. ఈ చింతపండు బాగా పిసుకుని ఆ రసం వేసేసుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుని ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. టేస్ట్, చింతపండు పులుపు, నెక్స్ట్ మీరు వేసుకున్న ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ అంతా ఇప్పుడే చూసుకోండి. ఏమైనా తక్కువైతే వేసుకోండి. ఇంకా లాస్ట్లో టాపింగ్స్ కోసం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఎవర్ గ్రీన్ లాగా మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇది థంబ్నెయిల్స్ కూడా బాగా వస్తుందండి, అందుకే ఇది కూడా మంచిగా నీట్గా వేసుకొని ఉంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.